ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమె ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, పాపమును నా హృదయంలో పెట్టుకొని ఉన్న ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటి? ఏదో పెద్ద పెద్ద హత్యలు, దొంగతనాలు, మానభంగాలు ఇవన్నీ చేస్తేనే పాపం కాదు. పాపము అనగా అర్థం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపము చేసినట్టు లెక్క. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే, ధూపము వలె చేరాలి అంటే మన యొక్క హృదయంలో పాపము లేనిదై, పాపమును మన హృదయంలో పెట్టుకోనటువంటి వారమై ఉంది పరిశుద్ధంగా మనము నిష్కలంకులమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేస్తుంది. నువ్వు పెట్టేటువంటి మొర దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు రాకపోవటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే హృదయంలో పాపము ఉంటుంది కాబట్టి. హృదయంలో పాపము ఉంటే ఆ పాపమును మనం తీసుకునేటువంటి విధానంలో మనం ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యానికి మనము మంచిగా వ్యతిరేకులం కాకుండా దేవుని యొక్క వాక్యం వైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవుని సన్నిధిలో మనం మొదపెట్టగలిగినట్లయితే ఆయన తప్పక మన అందరి యొక్క మొరలను ఆలకించేటువంటి దేవుడుగా ఉంటాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్పినటువంటి ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడతామా? మరి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యంలో బలం, శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.